వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు. అధికారంలో ఉండగా నిరుద్యోగుల గోడు పట్టని వైసీపీ. పట్నంలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 3వ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, గత 2 నెలల నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చట్ట వ్యతిరేకంగా సీలింగ్ ల్యాండ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంబంధిత అధికారులు సివిల్ అండ్ క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సీలింగ్ ల్యాండ్ అయితేనే కదా 2007 సంవత్సరంలో ఓకేసీ పేరుతోటి డీకే నెంబర్ 134 పట్టా ఇచ్చారు కదా, అది ఆయన సొంత భూమి అయితే మీరు ఎవరు పట్టా ఇవ్వడానికి అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో భూస్వాములు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు గాని బాధ్యత కలిగిన నియోజకవర్గం ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సరే బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన భూములపై ప్రభుత్వం పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఎంఎల్ పార్టీ పోరాటాలు చేసి పేదలకు పంచుతుందని తెలియపరిచారు. ధర్నా అనంతరం తహసీల్దార్తో మాట్లాడి 212 సర్వే నెంబర్లు గల ఈ సీలింగ్ ల్యాండ్ జూలై 30వ తారీఖు లోపు స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారని తెలియజేశారు. గత 2 నెలల నుంచి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వినుకొండ ప్రాంతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు, పెత్తందారులు, భూస్వాములు, మాజీ ప్రజాప్రతినిధులు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి సంబంధిత రెవెన్యూ అధికారులకి గ్రీవెన్స్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. 2 నెలలు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ల మీద ఏ అధికారి కూడా స్పందించలేదు. అదేవిధంగా ఈ వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం, వారు కూడా పట్టించుకోలేదు. ఇవాళ ప్రధానంగా 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 212 సర్వే నెంబరు 175 సెంటు సీలింగ్ భూమి. ఈ సీలింగ్ భూమి ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. ఇది గోనుగుంట్ల వెంకటేశ్వరరావు గారు సంబంధించినటువంటి ఈ భూమి 1976 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద ఆ భూమిని ప్రభుత్వం వారికి ఒప్పచెప్పడం జరిగింది. ఆ భూమి తర్వాత ఒక ఇనుకొండలో ఉన్నటువంటి ఒక ఎస్సీ పేరుతోటి డీకే పట్టా ఇవ్వడం జరిగింది. ఆ డీకే పట్టా రామదాస్ గారు మరణించిన తర్వాత వారి కుమారుడైనటువంటి నాసరయ్య పేరుతోటి 134 డీకే నెంబర్ పేరుతో 2002 సంవత్సరంలో ఈ డీకే పట్టా మరణ ఇవ్వడం జరిగింది. ఇదే అధికారులు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డీకే పట్టా ఇచ్చారు. అంటే అది ప్రభుత్వ భూమని, సీలింగ్ భూమని, ఇది ఎవరు అమ్మటానికి వీల్లేదని, కొనడానికి వీల్లేదని చెప్పేసి చట్టంలో ఉంటే ప్రముఖ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి అతన్ని బెదిరించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి తను సక్రంగా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని లబ్ధిదారుడు వెళ్ళి ఆనాటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెప్పగా ఈ సమస్యని పరిష్కారం చేస్తానమ్మని చెప్పేసి వారిని బెదిరించి ఈయన రికార్డులు మొత్తం తారుమారు చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి నోబుల్ పోతే ఆయన గారికి ఎలాగిస్తారు అన్నది రాత్రి జరిగినటువంటి యుద్ధంలోనే మనకు కనిపిస్తా ఉంది. అందుచేత సిపిఎం లిబరేషన్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా యుద్ధాలు వ్యతిరేకిస్తూ ఉంది. అట్లాగే ఇక భూమి సమస్య వచ్చేటప్పటికీ మరి గతంలో జగన్ గారు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ రకంగా దొంగ రిజిస్ట్రేషన్లు అయినటువంటి ఈ భూముల్ని, అట్లాగే ఎవరి పేర్లో బినామీ పేర్లు పెట్టినటువంటి ఈ రిజిస్ట్రేషన్ల కోసం నేను వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రయత్నం కూడా చేయకుండా దాన్నే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. గత ఎమ్మెల్యే గారు బినామీ పేర్లతో చేయించుకున్న రిజిస్ట్రేషన్ని రద్దు చేయవలసిన అవసరం ఉంది, కానీ చేయడం లేదు అంటే దాని అర్థం ఏదైతే ఉందో మనందరూ కూడా గమనించాలి. వీళ్ళు ఏదైతే ఉందో కేవలం ప్రజలు మభ్య పెట్టుకోవడం కోసమే విమర్శలు తెప్పించి వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా కీలకమైన అంశాల్లో వాళ్ళిద్దరు కూడా ఒకటే అన్నది ఈ వ్యవహారమే మనకి బట్టబయలు చేస్తూ ఉంది. అందుచేత ఈ ఉద్యమాన్ని వారు మామూలుగా రెవెన్యూ అధికారులు కలయి చేసుకుని పరిష్కారం చేయలేనట్లయితే రాబోయే కాలంలో దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పట్నంలోని శ్రీ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్ సాయి ప్రేమ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్కే ఖాజా మర్యాదపూర్వకంగా వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల వారు చూపిస్తున్నటువంటి ఔన్నత్యాన్ని గురించి కొనియాడారు.
కార్యక్రమంలో గణపవరం శ్రీను, సీతారెడ్డి, శేషఫని తదితరులు పాల్గొని వారిని దుశ్శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓ యేసుబాబుని కలిసి వినతి పత్రంను రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగల రవికుమార్ అందజేశారు. పల్నాడు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఐఐటి, ఏసీ క్యాంపస్ల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల పేరుతో వేలకు వేలు గుంజుతూ వ్యాపారం చేస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ నిలువు దోపిడీని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో కళారత్న అవార్డు, ఏలూరులో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో కవితరత్న అవార్డు, విజయవాడలో జరిగిన తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక వారి కార్యక్రమంలో నంది అవార్డును పట్టణానికి చెందిన కవి కమలారాంని పట్టణానికి చెందిన వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, వారి శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సులభమైన తేట తెలుగులో సామాన్యులను సైతం రంజింపజేసే విధంగా రచనలు చేయడం కమలారాంకే చెల్లింది అన్నారు. క్లుప్తమైన కవితలతో గంభీరమైన భావాన్ని అందించడం కమలారాం సొంతమని, అనేక కవితలు, సినీ గేయాలు సైతం రచించిన వినుకొండ వ్యక్తిగా, మంచి స్నేహశీలిగా పేరు పొందిన కమలారాం వివిధ వేదికలపై సన్మానించబడడం ఎంతో ఆనందదాయకమన్నారు. అనంతరం కమలారాంను దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించారు. వైసీపీ పార్టీ వాళ్ళు యువత పోరాని కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నారని, గత 5 సంవత్సరాల వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిరుద్యోగులను గాలికి వదిలేసి ఇప్పుడు యువత పోరని చెప్పి రోడ్ల మీదకు రావడం ఎంతవరకు సమంజసమని జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అర్థం చేసుకుని వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి స్పందించవద్దన్నారు. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ భృతి కింద 2000 ఇస్తే, గత 5 సంవత్సరాల వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరికి కానీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేశారు. యువత పోరాని కార్యక్రమంతో వైసీపీ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏదో ధర్నాలు చేస్తాం, కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఉన్నతి పత్రం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు యువతని ఎందుకు మోసం చేశారని చెప్పి సందర్భంగా వైసీపీ పార్టీని అడుగుతున్నాను. ఆ రోజు కనిపించిన యువత ఈ రోజు మీకు కనిపించిందని అడుగుతా ఉన్న యువతని, వైసీపీ నాయకుల్ని. ఆ రోజు నిరుద్యోగులు రోడ్డు మీద పడేసి సంవత్సరానికి జనవరి నెలలో 2,35,000 ఉద్యోగులు ఇస్తా అని చెప్పి తన పాదయాత్రలో మాట ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పి మడవ తిప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు యువత పోరని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నావంటే నీకు సిగ్గుందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి పిలిపివ్వడం అనేది నేను ఖండిస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. డిగ్రీ చదువుకున్నా, బీటెక్ చదువుకున్నా, ఏం చదువుకున్నా కానీ చివరికి 5,000 రూపాయలు చేసే వాలంటీర్ జాబ్ ఇచ్చారు. అదేం కదా, దాంతో సరిపెట్టారు. ఇంకా ఇంకేమి చేయలే యువతని. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా, నిరుద్యోగులందరికీ న్యాయం చేసే విధంగా 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులని భర్తీ చేసింది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పెడతాడని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టి ఇవాళ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. అది త్వరలో వాళ్ళ ఉద్యోగాలు చేరటమే ఇంకా లేటు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడతారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మేము ప్రతి ఒక్క నిరుద్యోగుడికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాం. ఇవాళ మీరు గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు మీరు ఎందుకు కొనసాగించలేదు? ఆ రోజు నిరుద్యోగ తరపున ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు నిరుద్యోగ తరపున ఎందుకు మీరు పోరాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్లు మీరు గత ప్రభుత్వంలో నిరుద్యోగం మోసం చేసి నడి రోడ్డు మీద ఈర్చి వాళ్ళు మీరు మాట్లాడతారా? అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులు ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. గతంలో చూసుకుంటే గ్రూప్ 1 పోస్టులు దాన్ని అమ్ముకున్నారు. దానికి వాళ్ళ కారణం
ఇవాళ చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే గ్రూప్ 1 పోస్టులో అవకతవక జరిగాయి కాబట్టి, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ జైల్లో ఉన్నాడు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.